నమస్తే. ఈరోజు మనము మరికొత్త నూతన ప్రయోగంతో, సాహితీ ప్రయోగంతో నేను మీ ముందుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. మీరు ఎప్పటిలాగానే నన్ను ఆదరిస్తారని, ప్రోత్సహిస్తారని, నా ఈ ప్రయత్నంలోని లోపాలను సవరించడానికి ఏమాత్రం సంకోచించకుండా నన్ను సరిచేస్తారని అనుకుంటూ నేను ఈ ప్రయోగాన్ని మీ అందరితో పంచుకోవడానికి సాహసిస్తున్నాను. నిజానికి ఇది దుస్సాహసం. ఎవరికి తెలియంది కాదు, ఎవరు చెప్పలేనిది కూడా కాదు. కాకపోతే ఏదో అదొక సరదా. ఈ దసరా పండగ సందర్భంలో సరదాగా మరికొన్ని నూతన ప్రయోగాలను చేసుకుంటూ ఆ తెలుగు భాషామ్మ తల్లికి పదార్చన చేసుకుందామని తలపు తప్ప వేరే ఏమీ లేదు. రండి, అది ఏమిటో చూద్దాము. సాహితీ చతురత సామెత. మన తెలుగు భాషామ్మ తల్లి రకరకాల అలంకారాలతో తాను పరిమళిస్తూ పరవశిస్తూ మన అందరినీ కూడా తన అక్కున చేర్చుకుని ఆదరిస్తుంది. అందులో సామెత అనే ప్రక్రియ చాలా ముఖ్యమైనది, చాలా సొగసైనది. తెలుగు సొబగును మన అందరికీ అందించేది. ఆ సామెత అనే దాన్ని చాలా మంది వేరే భాషల్లో కూడా మనం వింటూ ఉంటాము. గుడ్ సేయింగ్స్ అని కొందరు, ఇడియమ్స్ అని కొందరు, రకరకాల జాతీయాలని కొందరు వాడుతూనే ఉంటారు. కానీ మన తెలుగు భాష సామెత యొక్క ప్రత్యేకత ఏంటంటే, అది అప్పుడప్పుడు కొంచెం మొరటుగా మనని కొంచెం కర్కశంగా మాట్లాడుతుందా, మనం నొప్పిస్తుందా అనిపిస్తూ ఉంటుంది. అంతలోనే చాలా మృదువుగా అది మనని అనునయిస్తోందా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. తెలుగు సాహిత్యంలో అంటారు కదండి, ప్రభు సంహితాలు, మిత్ర సంహితాలు, కాంతా సంహితాలు అని. కొన్ని ఆదేశించేవి, కొన్ని అనునయంగా చెప్పేవి, మరికొన్ని ఇంకా బుజ్జగించి చెప్పేవి. ఈ విధంగానే సామెతల్లో కూడా రకరకాల వర్గాలకి చెందినవి మనని తేజోవంతం చేయటానికి ఉంటున్నాయి. మనలోని స్తబ్దతని పోగొట్టడానికి, మంచి లక్షణాలని అలవాటు చేయించుకోవడానికి అవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇంకొక విషయం ఏమిటంటే, కాదేది కవితకు అనర్హం అని చెప్పారు కదా. అదే విధంగా ఈ సామెతను అందించడానికి సామెతలో ఉపయోగించే పదాలకు కూడా అర్హత అని కానీ, ఇది అని కానీ ఏమీ లేవు. ఏ పదమైనా తీసుకోవచ్చు. కొందరు మన శరీర అవయవాలని మనకు బాగా తెలుస్తుంది అని నోన్ టు అన్నోన్ అనే ఒక ఆర్యోక్తిని పాటిస్తూ, మనకు తెలిసిన, మనము చూసిన, మనం వింటున్న విషయాలను తీసుకుని పెద్దగా చెప్పాల్సే దాని విషయాల్ని, దాని సారాన్ని మాత్రమే గ్రహించి ఒక్క వాక్యంలో కొన్ని పదాల్లో మాత్రమే మనకి తెలియజేస్తూ ఉండటం అనేది సామెత యొక్క సంక్షిప్తత యొక్క గొప్ప ఉద్దేశం, దాని లక్షణం, స్వభావం. ఆ విధంగా మనం కొన్ని సామెతల్లో మన శరీర అవయవాలైన కన్ను, ముక్కు, చెవు, నోరు, నాలుక, రకరకాలు, నోరు అన్ని వింటూ ఉంటాం. అదే విధంగా కొన్ని వరుసలు, బంధుత్వాలను కూడా వింటూ ఉంటాం. అల్లుడు, కోడలు, అత్త, మామ, తాత, అవ్వ, ఈ విధంగా వింటూ ఉంటాం. అదే కాకుండా ఈ భౌగోళిక పరిసరాలన్నీ కూడా, నదులు కానీ, సముద్రాలు కానీ, అడవులు కానీ, పర్వతాలు కానీ, ఏవైనా కూర్చుని తింటే కొండలు కరిగిపోతాయి అని అంటున్నారు. అదే విధంగా ఈ సామెత అనేది సర్వత్రా వ్యాపించి సర్వ సౌభాగ్యాలని ఇవ్వటానికి మన ముందుకు వస్తుంది. మనం ఆ పెద్ద గ్రంథాలను చదవగలము, చదవలేము. వాటిని అర్థం చేసుకోగలము, చేసుకోలేము. ఒకవేళ చేసుకున్న అందులోని సారాన్ని ఆచరించగలమో, ఆచరించలేము. ఇవి అన్నీ కూడా సాధారణంగా జరిగే ఇబ్బందులు కనుక, అడ్డంకులు కనుక, వాటి అన్నిటికీ బదులుగా ఒక్క సామెత మనకి ఎన్నో విషయాలని చెప్తూ మనకి ఎంతో మార్గదర్శకంగా కూడా ఉంటుంది. ఈ ప్రస్తుతము నేను తీసుకున్న 2 సామెతలు, మనం ఇప్పుడు 2 పద్యాలు తీసుకుంటున్నాం. 2 పద్యాల్లో ఉండే కథాంశం ఒకటే అని తీసుకుంటున్నాము.
అదే విధంగా 2 సామెతలను ఉదాహరణగా తీసుకుని మొదటి సామెత ఏమి చెప్తోంది, రెండో సామెత ఏమి చెప్తోంది. మొదటి సామెతలో మనము తీసుకున్న వస్తువు ఏమిటి అంటే కథా వస్తువు ఏంటిది, దానికి మనం తీసుకున్న ఉపకరణాలు మన శరీరాంగాల, మనం చుట్టూ చూస్తున్న ప్రదేశాల, మన బంధుత్వాల, మనం తింటున్న ఆహార పదార్థాల అనేది కూడా గమనించుకుంటూ ఉంటాము. ఇక్కడ మనం తీసుకున్న 2 సామెతల గురించి కొంచెం సేపు సరదాగా కబుర్లు చెప్పుకుందాం రండి. ఈ మొదటి సామెత, చెవిలో ఇల్లు కట్టుకొని పోరుట. ఈ సామెతలో మీరు చూస్తే ఈ చెవి అనేదేమో మన శరీర భాగానికి ఉంది, ఇల్లు అనేదేమో మనం నివసించే గృహానికి వస్తుంది, కట్టుకుని అనేది ఒక క్రియాపదాన్ని తెలియజేస్తుంది, పోరుట అనేది అది కూడా క్రియాపదాన్ని చెప్తుంది. యుద్ధము అంటున్నాం కదండి మనం, పోరు అంటే యుద్ధము అని. ఆ యుద్ధము బాహాటంగా ఆయుధాలను తీసుకుని చాలా రోజులు చాలా మంది చేయొచ్చు. లేదు అంటే ఒకే వ్యక్తి తన మేధా సంపత్తితో, తన వాక్చాతుర్యంతో వేరొక మనిషి యొక్క ప్రవర్తనని కానీ అలవాటును కానీ పోగొట్టాలంటే, ఎందుకంటే అది వారి అభివృద్ధికి ఆటంకంగా ఉన్నప్పుడు దానిని తొలగించాలంటే పదే పదే దాన్ని హెచ్చరిస్తూ ఉండటము, ఒకసారి చెప్పి చాలే ఇంకెన్నిసార్లు చెప్తాం అని విడిచిపెట్టకుండా చేయడాన్ని ఈ సామెత మనకి తెలియజేస్తుంది. కానీ మనం వింటుంటే ఏమనుంది, చెవు ఇల్లు కట్టుకుని, భూతకాలం కట్టేశారు, పోరటం అనేది వర్తమాన కాలం ఇంకా జరుగుతూనే ఉంది. అంటే చెప్తూనే ఉన్నారు. వాళ్ళు విన్నా వినకపోయినా, వింటామని నటిస్తున్నా, విననట్టుగా ప్రవర్తిస్తున్నా వాళ్ళల్లో మార్పు వచ్చేదాకా ఆ పనిని పూర్తి చేస్తూనే ఉంటారు. అది చాలా మంచి లక్షణం. దానికి చాలా ఓర్పు కావాలి, నేర్పు కూడా కావాలి. అదే ఈ సామెత మనకి తెలియజేస్తుంది. చెవిలో ఇల్లు కట్టుకుని పోరుట. ఈ చెవులో ఇల్లు ఎలా కడతారు అని కొంచెం తమాషాగా అడగచ్చు ఆటతాయి పిల్లలు. ఇల్లు కట్టుకుని అంటే ఇల్లు కదలదు కదండి, అక్కడే నిశ్చలంగా ఉంటుంది కదండి, అది ఇంతసేపే ఉంటాను అందు కదండి. ఆ విధంగా తాను చేయదలుచుకున్న పనిని నిశ్చయంగా నిశ్చలంగా చేయటం అనే దానికి ఈ సామెత మనకి కొన్ని మంచి విషయాలని తెలియజేస్తుంది. ఎవరైనా ఏదైనా పొరపాటు చేసినా, ఏదైనా దాన్ని సరైన దారిలో లేకపోయినా వారికి నువ్వు పదే ఆ విషయాన్ని హెచ్చరించి చెప్పడంలో తప్పు లేదు సుమా అని మనకి తెలియజేస్తుంది. అంటే ఇది కార్య అనుకూలతను సాధించే ఒక పరికరం ఈ సామెత, ఒక పద ప్రయోగం. అదే చెవు గురించి చెబుతూ ఎంత చెప్పినా వినరనుకోండి, అలాగే ఉంటారనుకోండి, అప్పుడు కూడా ఈ చెవునే ఉపయోగిస్తున్నారు. చెవిటి వాని చెవిలో శంఖమూదినట్లు, ఎంత చెప్పినా వినట్లేదు. అంటే ఇక్కడ 2 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం వాళ్ళు చెబుతున్నారు, ఇంకో వర్గం వాళ్ళు వింటున్నారు. ఒక వర్గం వాళ్ళు ఆటంకాన్ని తొలగించటానికి ఒక ప్రత్యేక పాత్రను వహిస్తున్నారు, ఇంకో వర్గం వాళ్ళు ఆటంకాన్ని తొలగించుకోబోతున్నారు. ఈ విధంగా చెవిలో ఇల్లు కట్టుకుని పోరుట అనే సామెత ఏదైనా దుష్కరమైన పనులు కానీ, దుష్కరమైన అలవాట్లు కానీ, అవి మనకి మంచి చెయ్యవు, మన పురోగమనానికి ఆటంకాలుగా ఉంటాయి అనుకునే సమయంలో వాటిని తొలగించటానికి మన పక్కన ఉన్న వాళ్ళు కానీ, మన చుట్టాలు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన స్నేహితులు కానీ చేసే అకుంఠిత దీక్షతో కూడిన ప్రయత్నం. ఇది ఒక విధంగా చెప్తున్నాం. అంటే ఒకే సామెతని అనుకూలతకి చేయటానికి కూడా చెప్పచ్చు, అది కాదు ప్రతికూలతని చెప్పేది కూడా, నిస్సహాయతని చెప్పేదానికి కూడా ఈ చెవి అనే పదము, ఈ చెవిటివాడు అనే పదము మనం వాడుతూనే ఉన్నాం. అదే విధంగా అవయవాలను వాడేటప్పుడు గుడిలో మెల్ల అనేది కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. వాటి గురించి తర్వాత ముచ్చరించుకుందాం. కాకపోతే ఇక్కడ నేను ఒక్క విషయాన్ని మరింత విశదపరిచి చెప్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ మొదటి సామెత గురించే, ఎందుకంటే ఇది అనుకూలంగా ఉంది కదండి, దీని గురించే చెప్దాము అనుకుంటున్నాం.
అందులో అసలు తెలుగు భాష ఎంత నిగూఢంగా దానిలో ఉన్న నిధులను దాచిపెట్టుకుందో మనము వెలికి తీస్తే కానీ తెలియదు. ఈ సామెత చెవులో ఇల్లు కట్టుకొని పోరుట. ఇందులోంచి మనము ఇల్లు అనే ఒక్క పదాన్ని తీసుకుని మరిన్ని సామెతలని, మరిన్ని అర్థవంతమైన సామెతలని ఏ విధంగా తయారు చేసి మన పెద్దవాళ్ళు మనకు అందించారో ఒక్కసారి గమనిద్దాం. ఇక్కడ మనకి ఇల్లు అనే పదాన్ని మాత్రమే మనం స్వీకరిద్దాం. స్వీకరించినప్పుడు ఇందులో కూడా సానుకూలంగా కొన్ని, ఏ విధంగా నువ్వు చెయ్యకూడదు అది తప్పురా బాబు అని చెప్పుకొని మనకి ఈ ఇల్లు అనే పదాన్ని తీసుకుని చెప్తున్నాయి. చూద్దాం రండి. ఇందులో ఇల్లు ఇరకటం, పాలి మరకటం అంటే ఇక్కడ ఇల్లు చిన్నగా ఉంది, ఒకటే గది ఉంది, సామాన్లంతా ఇరుగ్గిరుగా ఉన్నాయి, ఉండాల్సిన చోట లేవు అనేది కాదు. నువ్వు నీ జీవన విధానాన్ని, అందుకనే నీ యొక్క భాగస్వామి కొంచెం చంచల స్వభావంతో కనుక ఉంటే ఈ నీ సంసార విధానంలో అంత సాఫీగా జరిగే అవకాశాలు ఉండవు. కాబట్టి నువ్వు నీ జీవిత భాగస్వామిని, నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సరి అయిన ప్రవర్తనతో ఉంటే కనుక మన ఇల్లు స్వర్గధామంగా మారుతుంది అని చెప్తున్నారు. అదే విధంగా రెండో సామెత తీసుకుందాం అనుకోండి. ఇది ఏమో మన యొక్క ప్రవర్తన గురించి చెప్తుంది. ఈ రెండో సామెత తిని వాళ్ళ ఇంటికి అతిథిగానో అభ్యాగతిగానో వచ్చి వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి చక్కగా కడుపు నిండా తిని నాయన విశ్రాంతి తీసుకో పడుకో అని సయ్యా ఏర్పాటు కూడా చేస్తే ఆ తిన్న పెద్ద మనిషి ఏమనుకోవాలి, అమ్మ వీళ్ళు నాకు ఆకలి తీర్చారు, ఆశ్రయం ఇచ్చారు అని కృతజ్ఞతా భావంతో ఉండాలి. అలా ఉండకుండా ఇలా పడుకుని ఆ ఇంటికి ఎన్ని వాసాలు ఉన్నాయి. ఇదివరకు రోజుల్లో అలాగే ఉండేవి కదండి, పెంకుటీలు, పూరిపాకలు, వాటిల్లో అన్ని వాసాలతో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వాసాలు లెక్క పెట్టడం అంటే ఈ ఇంటి యజమాని దగ్గర ఎంత సంపద ఉంది, ఎలాంటి జీవితం ఈయన గడుపుతున్నాడు, మనకి ఇంత పెట్టాడంటే ఆయనకి ఇంకెంత ఉందో అనే దురాలోచనలు చేయకుండా ఉండాలి. అంటే రెండో సామెత మనకి ఏం చెప్తుందంటే కృతజ్ఞతాభావం ఉండాలి అనేది చెప్తుంది. మూడో సామెత గోడకు వేసిన సున్నం గోకినా రాదు. ఇవి ఇల్లు గోడలు ఉంటాయి కదండి, అంటే నువ్వు ఏదైనా కొన్ని చేస్తే అది ఆ విధంగా వెళ్ళిపోవాల్సిందే. దాని నుంచి మళ్ళీ ప్రతిఫలాన్ని మనం తీసుకోవాలి అని అనుకోకూడదు. అదే విధంగా నువ్వు గోడకి సున్నం వేసావంటే ఆ గోడకి ఒక రక్షణ ఇస్తుంది, గోడకి ఒక శక్తి వస్తుంది, గోడ పాడైపోదు అనే ఉద్దేశంతోనే నువ్వు దాన్ని చేస్తున్నావు. నువ్వు దాన ధర్మాలు చేసావనుకో వేరే వాళ్ళకి ఆసరాగా ఉంటుంది అనే అనుకోవాలి. కానీ వీళ్ళు నాకు మళ్ళీ ప్రత్యుపకారం ఏం చేస్తారు, ఏమి చెయ్యరా, నేను ఈ ఉపకారం చేయటం వల్ల నాకు వచ్చే లాభం ఏమిటి అనే చింతనలు మానేసుకోవాలి. అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలాన్ని ఆశించకూడదు. ఎక్కడైతే ఇల్లు ఇరకటం ఆలి మరకటం అని ఒక ఇల్లాలి గురించి మనకి చెప్పారో ఆ పెద్దవాళ్ళే ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్తున్నారు. ఈ విధంగా ఉంటే కష్టాలు వస్తాయి. కాబట్టి సరిగ్గా చతురత అంత సర్దుకోగలిగితే ఆ ఇల్లాలు ఇంటిని, ఇంట్లోని వాళ్ళని కూడా ప్రకాశవంతం చేస్తుంది, సంతోషభరితుల్ని చేస్తుంది, చక్కటి ప్రవర్తనని కూడా అందించగలుగుతుంది. అదే విధంగా ఇంకొక సామెత ఉంది. ఇది ఇల్లాలు అంటే ఇక్కడ స్త్రీ కావచ్చు, ఒక సంస్థలో ఉండేవాళ్ళు కావచ్చు, నైపుణ్యతతో దాన్ని సమర్థవంతంగా నడిపించగలిగే వాళ్ళు అందరూ కూడా దీపాల లాంటి వాళ్ళు అనే ఒక సామాన్య అర్థాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఇల్లాలు అనేది ప్రత్యేక అర్థంగా తీసుకున్నప్పటికీ దానిని
సమర్థవంతంగా నడిపించే శక్తి అనే విధంగా కూడా తీసుకోవచ్చు. ఇంటి గుట్టు లంకకు చేటు. ఇదేమో సామర్థ్యం. ఇక్కడ ఏమంటున్నారు? ఇంటి విషయాలు నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు. నీ సమస్యల్ని నువ్వే పరిష్కరించుకోవాలి. దాన్ని బయట పెట్టుకోవటం వల్ల వచ్చే లాభం కన్నా నలుగురిలో మనం హేళనకి గురి అవుతాం. అదే కాకుండా ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అప్పుడు మన సమస్యను తీసుకెళ్లి వాళ్ళ ముందు ఉంచటం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సబబు? మనకు ఆకలిస్తే ఎలా అన్నం తింటున్నామో, నిద్ర వస్తే నిద్రపోతున్నాము, ఏమైనా చదువుకోవాలనిపిస్తే పుస్తకం తీసి చదువుకుంటున్నాము. అదే విధంగా మన సమస్యల్ని వీలైనంత వరకు మనమే పరిష్కరించుకోవాలి. అదే ఉద్దేశంతో ఇక్కడ ఇంటి గుట్టు లంకకు చేటు, చెయ్యకూడదు. దాన్నే ఇంకో సామెతగా మార్చి కాపురం గుట్టు రోగం రట్టు. రోగం అందరికీ చెప్పు, ఏదో ఒక మందు వాళ్ళు చెప్తారు, సలహా ఇస్తారు. కానీ నీ ఇంటి సమస్యని మాత్రం గుప్తంగా ఉంచుకో, గుట్టుగా ఉంచుకో అని చెబుతున్నారు. అదే విధంగా కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇంట్లో తగిన స్థానం ఉండదు, ప్రశాంతత ఉండదు, ఇబ్బందులుంటాయి, చికాకులుంటాయి. కానీ వాళ్ళు ఇంటి గడప దాటంగానే వాళ్ళల్లో విద్వత్తు ప్రకాశిస్తుందో, చమత్కారం చెడుక్కుమంటుందో, ఏం జరుగుతుందో ప్రజలందరూ వాళ్ళకి బ్రహ్మరథం పడతారు. వాళ్ళకు కావాల్సింది వీళ్ళల్లో ఉండే ప్రతిభా పాండవాలే. ప్రతిభా పాఠవాలే. ఇంట్లో ఉన్న వాడికి అలా కాదు. అన్ని రకాలుగా వీళ్ళు మన కుటుంబ సభ్యుల్ని చూస్తున్నారా, అవగాహనతో ఉంటున్నారా, ఆదుకుంటున్నారా, అవసరమైన సమయాన్ని వెచ్చిస్తున్నారా, ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళు పరిశీలిస్తారు. అటువంటి వాళ్ళని అంటే సమతౌల్యత ఉండదు వాళ్ళకి. ఇంట్లో బయట ఎక్కువ చూపిస్తే ఇంట్లో తగ్గిపోతుంది, ఇంట్లో ఎక్కువ చూపిస్తే బయట ప్రపంచాన్ని వాళ్ళు ఎక్కువగా సందర్శించలేరు. అలాంటి వాళ్ళకి చెప్పే సామెత ఇంట్లో ఈగల మూత, బయట పల్లకీల మూత. అది కూడా సరియైన పద్ధతి కాదు సుమా. నువ్వు ఇంటి విషయాల్లో, బయట విషయాల్లో, కుటుంబ సభ్యులతో, బయట వాళ్లతో మంచి సామరస్యాన్ని పాటించాలి అని చేసే హెచ్చరిక ఈ సామెత. ఇది కూడా హెచ్చరిక, ఏ విధంగా చెయ్యకూడదు అని. ఈ విధంగా మన తెలుగు సాహితీ చతురత అందించే సామెతలు మనకి ఎన్నో విషయాలను బోధిస్తూ చమత్కారంగా చెప్పినట్టే ఉంటుందా, చెప్పట్లేదా, చెప్పనట్టుగా ఉన్నాయా అనే విధంగా మనం సూక్ష్మగ్రాహులమైతే ఒకసారి వినంగానే, ఒకసారి చూడంగానే మనని మనం సరిదిద్దుకునే ప్రయత్నాన్ని చెయ్యగలుగుతాం. ఇప్పటితో నేను ఈ సాహితీ చతురత సామెత గురించి ముగిస్తాను. మళ్ళీ వచ్చే కొన్ని ఎపిసోడ్స్ లో మరికొన్ని సామెతలను తీసుకుని ఆ సామెతకి ఈ సామెతకి ఉండే సారూప్యం ఏమిటి, లేదు భేదాలేంటి, వాటి వల్ల మనం చేయాల్సింది ఏంటి, ఏది చెయ్యకూడదు అనే విషయాలని ముచ్చటించుకుందాం. నమస్తే. జై తెలుగు తల్లి.